ఏంటయ్యా ఇది? మిమ్మల్నే నా పేరు తలుచుకొనగాని ఏ పని మొదలుపెట్టరు, కాని నన్నే అవమానిస్తున్నారే. అందరూ కలిసి చేసుకునే పండుగని చివరకు తిట్టుకునే దండగలా చేశారే. మా అమ్మ నన్ను పసుపుతో చేస్తే మీరేమో దాన్ని కాస్త ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లోకి మార్చేశారు. నాకేం రంగులు కావాలని అడిగానా? మట్టితో చేస్తే వరాలివ్వనన్నానా? వేదాలలో నన్ను బ్రొటనవేలంతా చేస్తే చాలని చెబితే మీరేమో మీ చిత్తం వచ్చినట్టు నా ఎత్తు పెంచేస్తున్నారు. నాకు నాతోటే పోటీ పెడతారా? అన్నా, ఒక్క అడుగుతో మొదలై 60 అడుగులకు చేర్చేశారు. ఒకరిని చూసి ఒకరలా నా ఎత్తు పెంచేస్తుంటే దాన్ని భక్తనుకోవాలా లేక వేలం వెర్రనుకోవాలా? ఎత్తు ఎంతన్నది కాదయ్యా, భక్తి ఎంతన్నది ముఖ్యం. పోనీ సంవత్సరానికోసారైనా మీరు పిలిచారు కదా అని నేనొస్తే ఒక వేద పారాయణం లేదు, ఒక మంచి సంగీతం లేదు, వికిలి పాటలు, వెర్రి డాన్సులు. అది నా పెద్ద చెవులే హోరెత్తిపోయేలా. పాపం నా మూషికడు ఆ పాటల హోరికి పారిపోతున్నాడు కూడా. ఇక చుట్టుపక్కల జనాలైతే రోజు అష్టోత్తరం సంగతి ఎలా ఉన్నా మీ గోలకి తిట్టదండకం చదువుతున్నారు. అవును, నాకు లడ్డూలిష్టమని ఎవరయ్యా చెప్పారు? నేను ఉండ్రాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ని కదా. మరి ఆ లడ్డూలేంటి, వాటి సైజులేంటి, పైగా ఆ వేలం పాటలేంటి? అసలు నా కథ, నా రూపమే కాదు,